ఇంట్లో హడావిడి చేస్తూ అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు. అసలు విషయం ఏమిటంటే, ఈరోజు ఆయన కూతురికి పెళ్లి చూపులు. ఆడపిల్ల పెళ్ళంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్, భయం, కంగారు అన్నీ ఉంటాయి కదా. నారాయణ కూడా దానికి అతీతులు కారు కదా. అందుకే ఆయన కూడా సగటు మధ్యతరగతి తండ్రిలాగే కూతురు పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు. కృష్ణవేణి నారాయణ గారి సతీమణి వంటగదిలో నుండి వస్తూనే, అబ్బా ఏంటండి మీ హడావిడి, మీరు కంగారు పడిపోతే మాత్రం సాయంత్రం రావాల్సిన పెళ్లివాళ్లు ఇప్పుడే వచ్చేస్తారా? మీరు ముందు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి. నారాయణ, నా కంగారు నీకేం తెలుస్తుంది వేణి, నా కంగారు నాది. ఎందుకండి అంత కంగారు, అంతా సవ్యంగానే జరుగుతుంది ధైర్యం చెప్పింది కృష్ణవేణి. నేను అలానే జరగాలని కోరుకుంటున్నాను వేణి. ఇది మన అమ్మాయి 6వ పెళ్లి చూపులు. ప్రతిసారి అమ్మాయి నచ్చింది అనడం, తర్వాత 2 రోజులకి మాకు ఈ సంబంధం నచ్చలేదని ఫోన్ చేసి చెప్పడం షరా మామూలు అయిపోయింది దిగులుగా అన్నాడు నారాయణ. అవునండి, మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అదీ లేదు. అయినా కాని దానికి ఏ సంబంధం కుదరడం లేదు. ఎందుకో అదే అర్థం కావడం లేదండి నాకు కూడా. ఈ సంబంధం అయినా కుదిరితే బాగుండు అన్నారు నిట్టూరుస్తూ కృష్ణవేణి గారు. అవును వేణి, కాని మన చేతుల్లో ఏముంది చెప్పు, అంతా ఆ పైవాడి లీల అని నిట్టూర్చారు నారాయణ గారు. కృష్ణవేణి సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావలసినవి రెడీ చేయడానికి వంటింట్లోకి వెళ్లిపోతారు. చాటుగా వీళ్ల మాటలు విన్న ప్రతిభ గదిలోకి వెళ్లిపోయి ఏడుస్తూ ఉంటుంది. నారాయణ గారు 50 ఏళ్ల వయసులో కూడా మంచి చురుకుగా ఉంటారు. ఒక ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వేలలో జీతం, దేనికి లోటులేని జీవితం. పిల్లలకి అడగకుండానే అన్నీ సమకూరుస్తారు. ఒక రకంగా మంచి తండ్రి అనే చెప్పాలి. కాని చాలా స్ట్రిక్ట్. ఇంట్లో ఆయన చెప్పేదే వేదం. ఆయన మాటకి ఎదురు చెబితే ఊరుకోరు. పిల్లలకి చదువు విషయంలో మాత్రమే కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చారు. మిగిలిన వాటిలో మాత్రం ఆయన ఇష్టమే. ఆడవాళ్లంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనుకునే మనస్తత్వం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్లంటే చిన్నచూపు. కృష్ణవేణి గారు ఆయన సతీమణి. భర్త మాటే వేదవాకు. ఆయన ఏది చెబితే అదే వేదం అనుకుని భర్త మాటని జవదాటని మహాసాధ్వి. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు ప్రతిభ, అబ్బాయి పేరు రామ్. ప్రెజెంట్ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ప్రతిభ 16 ఆనాల అచ్చ తెలుగు ఆడపిల్ల. చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి IAS ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక. ఒక రకంగా చెప్పాలంటే అది జీవిత ధ్యేయం. అందరి ఆడపిల్లల్లాగే కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయనంత ప్రాణం. ముఖ్యంగా వాళ్ల నాన్నగారు అంటే పంచప్రాణాలు. ఆయన ఏదైనా చేయమంటే కళ్ళు మూసుకుని చేసేటంత ఇష్టం. ఆయన ఏది చెబితే అదే వేదం. ఆయనకి నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు. తనకి ఇష్టమైనది వాళ్ల నాన్నగారికి ఇష్టం లేదంటే ఇంకా దాని ఆలోచనే తన మైండ్లోకి రానివ్వదు. అదే తన జీవితంలో తీరని ఆవేదనని మిగిలించబోతుందని ఊహించలేకపోయింది. ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామనుకుంటే వాళ్ల నాన్నగారు ఆడపిల్ల అంత దూరం వెళ్లి చదవటం మంచిది కాదు, వద్దు అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయింది. తనకు ఇష్టం లేని చదువు అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చి తన ఆశయం గురించి వాళ్ల నాన్నకి చెప్పాలి అని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ. అదే తన పెళ్లి విషయం. చదువుకుని ఏదో సాధించాలని ఆశపడిన ప్రతిభ ఇలా తన జీవితంలో పెళ్లి అనేది పెను తుఫాన్లా మారి తన ఆశయ సౌధాలని పేగమేడల్లా కూల్చబోతుందని తెలిసి ఆ రోజు రాత్రి అంతా కన్నీళ్ల సుడిగొండంలో చిక్కుకొని ఒక నిర్ణయానికి వచ్చింది. గుండెని రాయి చేసుకుని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దుతిరుగుడు పువ్వులా ఎదురు చూస్తుంది. తెల్లవారడం ఆలస్యం. గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తనలో నింపుకొని వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి, నాన్నా మీతో కొంచెం మాట్లాడాలి అంది కాస్త జంకుతూ ప్రతిభ. నారాయణ, చెప్పమ్మా. ప్రతిభ గుండెల నిండా ధైర్యం నింపుకొని వణుకుతూనే, అది నాన్నా, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది. నారాయణ అది వింటూనే కోపంగా గంభీర్యాన్ని కలిసిన గొంతుతో, ఎందుకిష్టం లేదు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు గట్టిగా అడిగేసరికి ప్రతిభ భయంగా, నాన్న అలాంటి పనులు నేను ఎందుకు చేస్తాను? నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చేసుకుంటాను, ప్లీజ్ నాన్న. నారాయణ కోపంగా
ఇంకాపు, ఆడపిల్లకి ఉద్యోగం ఏంటి? అది సివిల్స్ అంట. సివిల్స్. ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకుని తిరిగితే నా పరువు ఏం కావాలి? అయినా నువ్వు సివిల్స్ రాసేయగానే వచ్చేయడానికి అదేమైనా కోర్టులో బంట్రోత్ ఉద్యోగం అనుకున్నావా? సివిల్స్ మగవాళ్లే ఎంతోమంది ఎన్నోసార్లు కష్టపడి రాసినా కూడా సాధించలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి, నువ్వు ఏం సాధిస్తావు? అన్నారు చురకనగా. ప్రతిభ కళ్ళనీళ్లతో వాళ్ల నాన్న వంక చూస్తూ, ప్లీజ్ నాన్న, అలా అనకండి. నేను కష్టపడి కాదు ఇష్టపడి చదివి ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతా. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం. మీరు ఏం చేయమన్నా చేస్తాను అంది. నారాయణ, చూడు ప్రతిభ, నేను చెప్పేది బాగా విను. ఇది ఏమీ సినిమా కాదు నీకు ఛాన్స్ ఇవ్వడానికి. జీవితం. కాదు కూడదు అంటే ఇక అంతే. నాన్న శవాన్ని చూస్తావు. ఆ తర్వాత నీ ఇష్టం. రేపే నీ పెళ్లి చూపులు. ఏం చేస్తావు అనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి బయటికి వెళ్లిపోతారు. ప్రతిభ అక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. కృష్ణవేణి కూడా కూతురి బాధ చూస్తూ ఆవిడ ఏమీ చేయలేని తన నిస్సహాయ స్థితికి తనను తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తుంది. అందరి ఆడపిల్లల్లాగే తనకి ఇష్టం లేకపోయినా తండ్రి నిర్ణయంకి తలవంచి పెళ్లి చూపులకి సిద్ధం అవుతుంది. అలా ఒక 5 సంబంధాలు దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం, తర్వాత ఇంటికెళ్లి ఈ సంబంధం మాకు వద్దు అనటం మామూలు అయిపోయింది. ప్రెజెంట్ ఇది తనకి 6వ పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు కూడా ఏదో ఒక విధంగా ఆగిపోతే లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుణ్ణు అని ప్రతిభ మొక్కని దేవుడు లేడు అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి చూపుల సమయం రానే వచ్చింది. పెళ్లివాళ్లు రావడంతో నారాయణ వారందర్నీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువచ్చారు. కృష్ణవేణి వచ్చిన వారికి ఫలహారాలు అందించే పనిలో పడిపోతారు. పెళ్లికూతురు గదిలో ప్రతిభ ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటుంది. దేవి, ఒసై ప్రతిభ, ఇంతకీ పెళ్లికొడుకు ఫోటో చూసావా? అబ్బాయి ఎలా ఉన్నాడు? యావరేజ్నా లేకపోతే సినిమా హీరోలా ఉన్నాడా? ప్రతిభ వైపు చూస్తూ అడిగింది కొంటెగా. ప్రతిభ కోపంగా, అబ్బా దేవి, నీ కుళ్ళు జోకులు ఆపు. అసలే ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది నాకు. టెన్షన్ ఎందుకు ప్రతిభ? అబ్బాయి నచ్చితే నచ్చాడు అని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. టెన్షన్ పడడానికి ఏముంది ఇందులో అంది దేవి. ప్రతిభ కళ్ళనీళ్లతో దేవి వైపు చూస్తూ, నాకు అంత అదృష్టం కూడా లేదు. అది కుదరని పని కూడా. అయినా ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పనిలేదు. ఎవరికి వాళ్ళు వాళ్లకి నచ్చింది చేస్తారు. నేను ఒక అంగట్లో బొమ్మని మాత్రమే అని ఏడుస్తుంది. దేవి ప్రతిభ కళ్ళు తుడిచి, అసలు ఏమైందిరా? ఎప్పుడూ నువ్వు ఇంతలా బాధపడింది లేదు అని అడిగింది. ప్రతిభ ఏడుస్తూనే తనకి వాళ్ల నాన్నకి మధ్య జరిగిన సంభాషణ అంతా దేవికి చెబుతుంది. దేవి ప్రతిభ మూడ్ మార్చాలని, నువ్వు ముందు ఏడుపు ఆపవే తల్లి. నువ్వు ఏడ్చి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు ఇంకా లేదు ఏడుస్తున్నట్టు చెబుతుంది. ప్రతిభ దేవి మాటలకి నవ్వుతుంది. పెళ్లివాళ్లు అమ్మాయిని తీసుకురమ్మనడంతో ప్రతిభని తీసుకువస్తారు. ప్రతిభని తీసుకువచ్చి వాళ్లు ఎదురుగా కూర్చోబెడతారు. పెళ్లికొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం గారు, ఈవిడ మా ఆవిడ లక్ష్మి, ఇంకా వీడు మా అబ్బాయి, పేరు కృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు. అబ్బాయి చూడ్డానికి సినిమా హీరోలా బాగున్నాడని, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చూడటానికి పద్ధతిగా ఉందని, పిల్లకి మంచి సంబంధం వచ్చింది అని తెగ మురిసిపోతారు నారాయణరావు దంపతులు. వాళ్ళు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగి, సుబ్రహ్మణ్యం గారు, నారాయణ, మాకు కట్నకానుకలు కూడా ఏమీ అవసరం లేదండి. మీ అమ్మాయి చదువుకుంది. మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోడలు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పేశాడు. నారాయణ, అబ్బే అదేం లేదండి. ఉద్యోగం చేసే ఆలోచన తనకి కూడా లేదు. మంచిదండి, మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. మీరు కూడా మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాం అన్నారు సుబ్రహ్మణ్యం గారు. నారాయణ, మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదండి. ప్రతిభ అందరికీ నచ్చడంతో వాళ్ళు వెంటనే నిశ్చితార్థం కూడా చేసేసుకుంటారు. ప్రతిభకి షాక్ కొట్టినట్టు అయ్యి ఆశ్చర్యంగా వాళ్ల వంక చూస్తోంది. అక్కడ ప్రతిభకి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా, కనీసం తన ఇష్టం అడగకుండానే సంబంధం ఖాయం చేస్తారు. ప్రతిభ బాధ అరణ్యరోదనే అయ్యింది. ప్రతిభ మరబొమ్మల చెప్పింది చేస్తూ మూగగా రోదిస్తుంది. నిశ్చితార్థం జరిపించుకుని పెళ్లి ముహూర్తం తొందరలోనే పెట్టించుకుందాం అని చెప్పి వెళ్లిపోతారు పెళ్లివాళ్లు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత నారాయణ ఇంటి లోపలికి వస్తూనే ప్రతిభ అని కోపంగా అరుస్తారు. ఆయన అరిచిన అరుపుకి అందరూ హాల్లోకి పరుగున వచ్చి చూస్తే అక్కడ నారాయణ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కోపంగా కనబడ్డారు. ప్రతిభ భయంగా, నాన్నా పిలిచారుగా? నారాయణ చెంప చెళ్ళుమనిపించాడు.
ఆయన కొట్టిన ఫోర్స్కి ప్రతిభ నోటి నుండి బ్లడ్ వస్తే అది కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. తనని మళ్ళీ కొట్టబోతే కృష్ణవేణి ఆయనకి అడ్డుపడుతూ, ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నారేంటి, ఏమైందండి, దాన్ని చంపేస్తారా ఏంటి అని భర్తను నిలదీసింది. నారాయణ, అవును, దీన్ని చంపేసినా తప్పులేదు, దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది అని కూలబడిపోయాడు. కృష్ణవేణి కంగారుగా ఆయన్ని పట్టుకొని, అసలు ఏమైందండి, విషయం ఏమిటో క్లియర్గా చెప్పండి అని అడిగింది. నారాయణ, ఏం చెప్పాలి వేణి, నీ కూతురు చేసిన పనికి ఈరోజు వాళ్ల ముందు తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైందో ముందు చెప్పండి కంగారుగా అడిగింది కృష్ణవేణి. నారాయణ కోపంగా, ఈరోజు విజంకుల వారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా, ఆయన ఇంటికి వెళితే అక్కడ జరిగిన సంభాషణ. నారాయణ, నమస్తే బావగారు, బావున్నారా అని పలకరించారు. సుబ్రహ్మణ్యం గారు, ఏం బాగులేండి అన్నీ నిష్ఠూరంగా అన్నాడు. నారాయణకి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఇబ్బందిగా, అదే కబురు పంపారు రమ్మని అన్నాడు. సుబ్రహ్మణ్యం కోపంగా, మీ కంటికి ఎలా కనిపిస్తున్నానండి, మేము పెళ్లి చూపులకి వచ్చిన రోజు మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం అంటే లేదు అన్నారు, ఉద్యోగం చేస్తుందా అంటే లేదు అని చెప్పారు కదా. నారాయణరావు కన్ఫ్యూజన్గా, అవునండి చెప్పాను, నిజమే కదా నేను చెప్పింది అన్నాడు. కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది కోపంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం. మీరేదో పొరబడుతున్నట్లు ఉన్నారు, మా అమ్మాయి అలాంటిది కాదు, తను నా మాట కాదని ఎలాంటి పని చేయదు నమ్మకంగా చెప్పాడు నారాయణ. ఆ మాటతో చిర్రెత్తుకొచ్చిన సుబ్రహ్మణ్యం, అంటే ఏమిటి మీ ఉద్దేశం, నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా అని నిలదీశాడు. బావగారు, అది కాదండి నా ఉద్దేశం, మీరు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు నారాయణ. చూడండి, పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి. ఇంకా నయం, తర్వాత తెలియలేదు మీ అమ్మాయి అసలు క్యారెక్టర్. ఎలాగో కట్నకానకలు వద్దు అన్నారు కాబట్టి ముందు పెళ్లి చేసేస్తే పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు అనుకున్నారా? చిచ్చి, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న అమ్మాయి మాకు కోడలుగా రావటం మాకు ఇష్టం లేదు. ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా, మాతోనే డ్రామాలు ఆడతారా? ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నా, ఈ సంబంధం మాకు ఇష్టం లేదు, ఇంకా మీరు దయచేసి వెళ్ళొచ్చు అని నోటికొచ్చినట్టు మాట్లాడి నారాయణను అవమానించాడు సుబ్రహ్మణ్యం. పాపం నారాయణ జరిగిన అవమానానికి కుమిలిపోతూ అక్కడి నుండి ఇంటికి పయనమవుతాడు. కృష్ణవేణి భర్త చెప్పింది విని ఏం చెయ్యాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజంతా ఇంట్లో ఒకరితో ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూనే ఉన్నారు. ప్రతిభకి అయితే లోకం మొత్తం శూన్యం అయినట్టు అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోయింది. మర్నాడు ఉదయాన్నే కృష్ణవేణి లేచి నారాయణ గారికి టీ ఇచ్చి ప్రతిభ ఎలా ఉందో అని తన రూంలోకి వెళ్తారు. అక్కడ ప్రతిభని అలా చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన దగ్గరికి వెళ్లి అమ్మా ప్రతిభ అని తడుతూ ఉంటే తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చినదై ఆవిడిని పట్టుకుని బోరున విలపిస్తుంది. కృష్ణవేణి తనని ఓదారుస్తూ, ఏమైంది తల్లి, అసలు ఏం జరిగింది చెప్పమ్మా అని అడిగింది. ప్రతిభ ఏడుస్తూ, మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని తనను కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను. అతను సరేనండి, నాకేం అభ్యంతరం లేదు, ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, అది మాత్రమే చెప్పాను, అంతకు మించి నాకేం తెలియదమ్మా. అమ్మా, నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడను పట్టుకొని ఏడుస్తుంది. కృష్ణవేణి, ఏడవకు తల్లి, మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్కలాంటిది, ఎన్నాళ్ళో నిలవదు, నువ్వు బాధపడకు, చూస్తూ ఉండు, 2 రోజుల్లో నీతో మాట్లాడతారు. ఆ రోజు నుంచి నారాయణ జరిగిన దానికి ప్రతిభ మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. కృష్ణవేణి గారు ఎంత నచ్చజెప్పినా ఆయన మొండి పట్టుదలతో ప్రతిభని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధ పెడుతూనే ఉన్నారు. అయినా కాని ప్రతిభ అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఎప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతుంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. నారాయణ అదే మొండి పట్టుదల ఉంటే ప్రతిభ కూడా అదే ఆశతో ఉంది. ఈలోపు సివిల్స్ ప్రిలిమ్స్ కి నోటిఫికేషన్ వెలువడుతుంది. అది చూసి ప్రతిభకి చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ నాన్నని ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెబుతుంది. నారాయణ, నువ్వు ఏం చేసినా నాకు అనవసరం, కానీ ఒక్క మాట, నేను ₹1 కూడా నీకు ఇవ్వను. నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలియదు. నీ తిప్పలు నువ్వు పడు. ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు
విషయాలు నాకు చెప్పకు అని కోపంగా వెళ్ళిపోతారు. ప్రతిభ చాలా బాధపడుతుంది ఆయన మాటలకి. అయినా కాని ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సివిల్స్ రాయాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయి నైట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కోచింగ్ వెళ్లడానికి మనీ సరిపోకపోవడంతో స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావడంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. యథావిధిగా ఆఫీస్కి వెళ్లిన ప్రతిభకి అక్కడ కృష్ణని చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్లి మొహం మీద చిటికి వేస్తుంది. కృష్ణ అక్కడ ప్రతిభని చూసి ఆశ్చర్యపోయి, అరే మీరేంటిక్కడ, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని పలకరించాడు. ప్రతిభ కోపంగా, నేను ఎక్కడ ఉంటే నీకు ఎందుకయ్యా, అసలు నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏం చేసినా తప్పులేదు. కృష్ణ ఆశ్చర్యంగా, అంత తప్పు నేనేం చేశానండి అన్నాడు. ప్రతిభ, ఏం చేశావా, ఆ రోజు నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నని అన్న మాటలు చెప్పి నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు దోషిగా నిలబడ్డా. ఆయన కనీసం నా పేరు తలవడానికి కూడా ఇష్టపడటం లేదు, అంతా నీ వల్లే అని ఏడుస్తుంది. కృష్ణకి తనని అలా చూస్తే బాధగా అనిపించింది. చూడండి, మా నాన్నకి విషయం చెబితే ఆయన నా దగ్గర ఒప్పుకొని తర్వాత మీ నాన్నగారిని అన్నేసి మాటలు అన్నారని నాకు తెలియదు. నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పారు. ఐఆమ్ వెరీ సారీ అండి అన్నాడు బాధగా. ప్రతిభ కళ్ళు తుడుచుకుని, ఇట్స్ ఓకే, మీకు నిజంగానే తెలియదు అని నేను నమ్ముతున్నాను. కృష్ణ, హమ్మయ్య, నన్ను నమ్మారు కదా, అది చాలు. అవును, మీరేంటిక్కడ, సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం లేదా, నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా అని అడిగాడు. ప్రతిభ, నేను ఇక్కడ జాబ్ చేస్తూ మిగిలిన టైం దానికి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పింది. అదేంటండి, జాబ్ అది రెండూ కష్టం కదా, మేనేజ్ చేసుకోగలరా అన్నాడు. ప్రతిభ వాళ్ళ నాన్నకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది. కృష్ణ బాధపడుతూ, మీకు ఏమీ అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా. ఎలా ప్రిపేర్ అవ్వాలో, నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్యా, కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేదు. ప్రతిభ ఆనందంగా, నిజంగానా, చాలా థ్యాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకుని ఊపేస్తుంది. కృష్ణ, ఓకే, అయితే ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. ప్రతిభ, ఓకే ఫ్రెండ్స్, అయితే నీ నెంబర్ ఉంటే ఇవ్వు, నాకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తా. కృష్ణ నంబర్ ఇస్తే ఫీడ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చి, అది నా నంబర్, సేవ్ చేసుకో అని చెప్పి వెళ్లిపోతుంటే తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. ప్రతిభ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్లి నైట్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణకి కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకుని ప్రిపేర్ అవుతూ ఉంది. కృష్ణ కూడా ప్రతిభ ఏ టైంలో కాల్ చేసినా విసుక్కోకుండా తనకి అన్ని రకాల హెల్ప్స్ చేస్తూ ఉంటాడు. అలా కృష్ణ హెల్ప్ తో ప్రతిభ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంది. కృష్ణ ఆల్రెడీ ప్రతిభ అంటే ఇష్టం ఉండడంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రతిభకి కృష్ణ బిహేవియర్, తన మంచి మనసు అర్థం అయి తనకు కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది. ఒకరికి ఒకరు ఎగ్జామ్ అవ్వగానే తమ మనసులోని మాట చెప్పాలని డిసైడ్ అయి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నారాయణకి మాత్రం ప్రతిభ తనకి ఇష్టం లేకపోయినా సివిల్స్ కి ప్రిపేర్ అవుతుండడంతో నానాటికి తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రతిభ ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. తన కన్న కలలు నెరవేరబోతున్నందుకు ఒక పక్క ఆనందం, మరోవైపు టెన్షన్తో ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని సంసిద్ధం అయ్యింది. నారాయణ గారికి చెప్పినా ఆయన విననట్టే మొహం పక్కకు తిప్పుకుంటే బాధగా అనిపించినా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఆశయ సాధనకై బయలుదేరింది. కృష్ణ ప్రతిభ మీద ఉన్న నమ్మకంతో తను ఖచ్చితంగా సివిల్స్ లో సెలెక్ట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఎగ్జామ్ సెంటర్ కి ప్రతిభ వద్దన్నా తనే దగ్గర ఉండి తీసుకువెళ్తాడు. అలా ప్రతిభ ఎగ్జామ్ బాగా రాసి బయటికి వచ్చి ఆనందంగా కృష్ణని హగ్ చేసుకొని, కృష్ణ, నేను చాలా బాగా రాశాను, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా, నేను ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ నువ్వే, నా కన్న వాళ్లే నన్ను నమ్మలేదు, కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటుంది ఏడుస్తూ. కృష్ణ ఓదారుస్తూ, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నీలో సాధించాలన్న పట్టుదల, నీ ధైర్యం నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, ప్రతిభ, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, రేపు ఇక్కడ కలుద్దాం అని అడ్రస్ చెప్పి వెళ్లిపోతాడు. ప్రతిభ వాళ్ళ అమ్మగారికి విషయం చెబితే ఆవిడ చాలా సంతోషిస్తారు. నాన్నకి కూడా విషయం చెబుతాను అని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా ప్రతిభ తండ్రి దగ్గరికి వెళుతుంది. నారాయణ గారికి చెబితే, నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాశావు,
నీ రిజల్ట్స్ ఇంకా రాలే, అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్టు సంబరపడిపోతున్నావు? నాకైతే సెలెక్ట్ అవుతావనే నమ్మకమే లేదు అన్నాడు వెటకారంగా. ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్ కి వెళితే ఆల్రెడీ తను వెయిట్ చేస్తూ ఉంటాడు. కృష్ణ, హాయ్, ప్లీజ్ బీ సీటెడ్. ప్రతిభ, హాయ్. ఇద్దరూ కాఫీ తాగాక కృష్ణ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ప్రతిభ ముందు షాక్ అయినా తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూసింది. కృష్ణ, ఫోర్స్ ఏమీ లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పే, నిన్ను మళ్లీ ఇంకా విసిగించను, నా దురదృష్టం అని సరిపెట్టుకుంటా. ప్రతిభ చిరునవ్వే తన సమాధానం అయ్యింది. కృష్ణ హ్యాపీగా, అయితే నీకు ఇష్టమేనా? అవునని తల ఊపింది ప్రతిభ. మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా? కృష్ణ, వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చాడు. కృష్ణ తన తల్లిదండ్రులని ఒప్పించే పనిలో నిమగ్నమవుతాడు. కొన్ని రోజులకు రిజల్ట్స్ వస్తాయి. ప్రతిభ అందులో స్టేట్ లోనే టాప్ 10 లో ఉంది. ఆ న్యూస్ ని న్యూస్ ఛానల్స్, పేపర్స్ లోనూ వస్తే అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపోయినా తర్వాత తల తీసేసినట్టు అయి కూతురు ప్రతిభని అర్థం చేసుకోలేకపోయాను. తనని ప్రోత్సహించాల్సిన నేనే నిరుత్సాహపరుస్తూ వచ్చాను. నేను అన్న నా మాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడింది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటారు. ప్రతిభ ఆనందానికి అయితే ఆకాశమే హద్దు. విషయం తెలిసిన కృష్ణకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. తన తల్లిదండ్రులతో వాళ్ల ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు. ముందు నిరాకరించిన సివిల్స్ సెలెక్ట్ అయిన అమ్మాయి కోడలిగా వస్తుంటే ఎవరు మాత్రం కోరుకోరు? తమకీ గౌరవమే కదా. మంచి రోజు చూసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు. నారాయణ బయటకు వెళుతుంటే తెలిసిన వాళ్ళు అందరూ, మీ కూతురు చాలా గొప్పదండి, బంగారం లాంటి కూతుర్ని కన్నారు, సివిల్స్ లో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయమా అని పొగుడుతూ ఉంటే ఆయనకి చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతిభ దగ్గరికి వెళ్లి తన చేతులు పట్టుకుని, నన్ను క్షమించు తల్లి, నిన్ను నీ ప్రతిభని గుర్తించక ఆడపిల్లవని చులకనగా చూసా, కళ్ల నిండా నీళ్లతో అంటుంటే ప్రతిభ బాధగా, నాన్న, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న? మీరు నన్ను ఎలా చూసినా మీరు అంటే నాకు ఎప్పుడూ గౌరవమే, అలాగే మీ మీద ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు. వెనుక నుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రహ్మణ్యం గారు అంటారు. నారాయణ ఆయనను చూసి, మీరు ఇక్కడ అని కాస్త ఆశ్చర్యంతో చూస్తాడు. సుబ్రహ్మణ్యం గారు, కోడలు జాబ్ చేస్తే పరువు తక్కువ అన్న నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది. నారాయణ గారు చేతులు పట్టుకుని, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి కోడలిగా పంపుతారా? నారాయణ, మా అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పాడు. సుబ్రహ్మణ్యం గారు, మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరంటే ఒకరికి ఇష్టమే అని జరిగిన విషయం చెప్పాడు. నారాయణ ప్రతిభ వంక చూస్తే సిగ్గుతో తలదించుకొని ఉంటుంది. సరే బావగారు, తొందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం. 1 నెలలో అంగరంగ వైభవంగా వాళ్ల పెళ్లి చేశారు. కొన్నాళ్లకి ప్రతిభ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. కృష్ణ కూడా తన భార్యకి తోడు నీడగా తన విజయాలకు బాసటగా నిలిచాడు. ప్రతిభ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకుని తన వృత్తిని బాధ్యతగా నిర్వర్తిస్తూ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా, తన తండ్రి గౌరవాన్ని పెంచే ఒక మంచి కూతురిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలనే చులకనగా చూడక వాళ్ల ఆశయ సాధనకు అండగా ఉండి వాళ్ల విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తి స్థాయిలో రూపుమాపినప్పుడే మన దేశం అసలైన స్వాతంత్రం సాధించినట్టు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.